హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు వీడియోలో మనం ఈ సేల్స్లో ఐఫోన్ కొనాలని చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు కంగారు పడి ఏ ఐఫోన్ పడితే ఆ ఐఫోన్ అయితే తీసుకోకండి. ఒకసారి అయితే నేనైతే ఫుల్ క్లారిటీ ఇస్తాను. బడ్జెట్ పరంగా కూడా మనం డిస్కస్ అయితే చేసుకుందాం ఈ వీడియోలో వచ్చేసరికి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ ఐఫోన్స్లో తీసుకోకుండా ఐఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఐఫోన్ 12 అండ్ దాని కింద అన్నీ అయితే మనమైతే తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వాటిలో బ్యాటరీ లైఫ్ అయితే అంతగా ఏం బాగోదు. అండ్ స్టోరేజ్ కూడా బేస్ 64 GB వేరియంట్తో అయితే వస్తుంది. ఐఫోన్ 12 అయితే 5Gతో వస్తుంది, కానీ ఐఫోన్ 11 వాటి కింద అన్నీ ఇక 4Gతోనే వస్తున్నాయి. 5G సపోర్ట్ అయితే ఉండదు వాటిలో. కాబట్టి మీరు ఈ మొబైల్స్ అన్నిటిని అయితే స్కిప్ చేసేయచ్చు ఈ సేల్స్లో. 30,000కి వస్తుంది కదా అని ఐఫోన్ 12 కనుక తీసుకుంటే మీరే ఇబ్బంది అయితే ఫేస్ చేయాలి. ఇక నెక్స్ట్ ఐఫోన్ 13 అయితే తీసుకోవచ్చు. ఇది అండర్ 40,000 బిలో అయితే వస్తే కనుక మీరైతే కంపల్సరీ ఐఫోన్ 13 అయితే తీసుకోవచ్చు. బ్యాటరీ కూడా ఐఫోన్ 12తో కంపేర్ చేస్తే దీంట్లో కొద్దిగా ఇంప్రూవ్ చేశారు. బెటర్ పర్ఫార్మెన్స్తోను అండ్ బెటర్ బ్యాటరీతో బెటర్ కెమెరాస్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అండర్ 35K to 40Kలో ఈ మొబైల్ వస్తే కనుక మీరైతే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐఫోన్ 14 అయితే 45K ఆ రేంజ్లో అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి సేల్స్లో. ఈ మొబైల్ కూడా మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. ఐఫోన్ 13తో పోలిస్తే దీంట్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా పర్ఫార్మెన్స్ కూడా దీంట్లో బూస్ట్ ఉంటుంది దాంతో పోలిస్తే. ఈ మొబైల్ని అయితే 45K ఆ రేంజ్లో ఉంటే కనుక కంపల్సరీ కన్సిడర్ చేయొచ్చు. ఐఫోన్ 13కి 14కి మధ్యలో ఓన్లీ మనకి 5,000 గ్యాపే ఉంటే కనుక మీరు ఆ 5,000 యాడ్ చేసుకుని ఏదోలా ఐఫోన్ 14 తీసుకోవడమే మంచిది. కాదు ఒక 10,000 గ్యాప్ ఉంటే కనుక ఐఫోన్ 13K తీసుకోండి. ఐఫోన్ 16 లాంచ్ అవడం వల్ల ఐఫోన్ 15 ప్రైజెస్ కూడా మనకైతే తగ్గుతాయి. 60,000 బిలో, 50 to 60,000 బిలో అయితే ఉంటాయి. 15 బెటర్ బ్యాటరీతో అండ్ బెటర్ కెమెరాస్తో ఈ అన్నిటికంటే పోలిస్తే డైనమిక్ ఐలాండ్తో కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేసుకుని అయితే వస్తుంది. ఆ బడ్జెట్లో మీ దగ్గర ఐఫోన్ 14కి 15కి మధ్యలో 10,000 అయినా సరే ప్రైస్ గ్యాప్ ఉంటే మీరు 10,000 అయినా సరే యాడ్ చేసుకుని అయితే ఐఫోన్ 15 తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది లేటెస్ట్ వెర్షన్ కాబట్టి. లేదు నా బడ్జెట్ స్ట్రిక్ట్గా 30 to 40K ఉంది అంటే ఆ ప్రైస్లో మనకి 13 ఉంది. 13లో కూడా మనకి ఒక 3 to 4 years అయితే అప్డేట్స్ అయితే వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఇది కూడా మనం అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా మీకు బెటర్ బ్యాటరీ బ్యాక్ కావాలంటే మీరు ప్లస్ మోడల్స్కి అయితే వెళ్ళిపోవాలి. అండ్ అక్కడ డిస్ప్లే కూడా కొద్దిగా పెద్ద సైజులో ఉంటుంది అండ్ బ్యాటరీ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసి అయితే వాళ్ళు అయితే తీసుకొస్తారు. ఇంతకేసి ఈ వీడియో వచ్చేసరికి మీరు ఏ ఫోన్ తీసుకుంటారు అనేది అయితే కామెంట్ అయితే చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.